చిన్నతనంలోనే నాన్నగారు వెనకాతల నాన్నగారు నేర్పుతుంటే, నాన్నగారు పేరు సిఆర్ ఆచార్య గారు, వారు కూచిపూడి నాట్యానికి అంకితమైపోయినటువంటి గురువుగారు. వారు ఎందుకు నాకు నేర్పారో మాకు తెలియదు. ఆయన వెంట తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు నన్ను. ఆ యామిని కృష్ణమూర్తి గారు, ఆవిడ మా ఇంటికి వచ్చి నేర్చుకుంటుంటే నేను చాలా చిన్నపిల్లని, ఆవిడకి నేను చేసి చూపించి విపరీతంగా ఇంకా ఆవిడ అడుగుతున్న కొద్దీ నేను బ్రహ్మాండంగా చేసి చూపిస్తుంటే, మొన్న ఈ మధ్యన సిలికానందరావు చేసినప్పుడు ఆవిడ నన్ను చూసి ఇంకా గుర్తుపెట్టుకొని రంగమణి ఎక్కడున్నావు అని అడుగుతున్నారు. ఆవిడ అంత గుర్తుపెట్టుకున్నారు. అటువంటి నాన్నగారు నాకు కూచిపూడి డ్యాన్స్ నేర్పడమే కాకుండా ఈ ఆలయ నాట్యాలైన శివనందిని లాంటివి ఆయన రీసెర్చ్ చేసి దాన్ని నాకు నేర్పాలని ఆయనకు ఎందుకు సంకల్పం కలిగిందో అలా నేర్పి నువ్వు నిలబెట్టు అని చెప్పి నాకు చెప్పారు. కానీ ఆయన ధైర్యం లేదు, ఎంత మటుకు చేస్తానో అని ఆయనకు తెలీదు. కానీ చేస్తానని చాలా ఆయన లాస్ట్ డేస్లో నేను ఆయనకి వాగ్దానం చేశాను. అలాగే దాని మీదే నా దృష్టి పెట్టుకొని, అంటే అన్ని కూచిపూడి నాట్యాలు నేర్పుకుంటూ కూడా ఈ నాట్యాంశాలను వెలికి తీసి బాగా ప్రపంచవ్యాప్తంగా తీసుకురావాలని నేను నా జన్మలో ఇంకా ఎన్నో చేయాలని అనుకుంటున్నాను. దానికి నాకు వెన్నంటి ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో ముఖ్యులు చెప్పండి, రమణాచారి గారు, కవితా ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా మాకు ఎట్లా అంటే నాకు నన్ను చూసి కాదు వాళ్ళు నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చేది, ఆ నాట్యాంశాలకి వాళ్ళు విలువిచ్చి ఎంత అద్భుతమైన ప్రక్రియలు మా చేయించేస్తున్నారంటే అసలు నేను ఊహించలేను. మా జన్మలో ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఈవెన్ మా నాన్నగారు కూడా ఆయన కనుక ఏ లోకంలో ఉన్నా అది ఆలోచిస్తారు. ఏంటంటే మాడ వీధుల్లో తిరుపతిలో బ్రహ్మోత్సవాల్లో ఆ స్వామివారు ఊరేగుతుంటే ఆ ఊరేగే రథం ముందర ఈ నాట్యాన్ని కింద పూర్వకాలం ఎలా చేసేవారో అలా రంగుల ముగ్గు మీద పద విన్యాసంతో చేసేటువంటి ఆ నాట్యాంశాలని వీరిద్దరూ కూడా మాకు అవకాశాన్ని ఇచ్చి నువ్వు చేయించాలి అని చెప్తే ఫస్ట్ భయం వేసిన ధైర్యంగా ముందుకెళ్ళి చేయించేసేసి ప్రపంచవ్యాప్తంగా అది వెళ్ళిపోయింది. అది నాట్యం జరుగుతున్నప్పుడు షికాగో నుంచి మా అబ్బాయి అప్పటికప్పుడు ఫోన్ చేశాడు, ఎంత అద్భుతంగా జరుగుతుందో అని చెప్పి. వారి కామెంట్లు ఇచ్చడం ఇవన్నీ పూర్వకాలం 17వ శతాబ్దం. ఇప్పుడు మళ్ళీ వీరి ద్వారా నేను ఆలయం ముందు ప్రదర్శించడానికి అవకాశం కలిగినందుకు వారికి నేను సర్వదా కృతజ్ఞతలై ఉంటున్నాను. ఇటువంటి అవకాశాలు ఇంకా ముందు కూడా ఇస్తారని ఆశిస్తూ, అలాగే మా సంస్థకి 30 సంవత్సరాలు గడిచాయంటే కేవలం నా ఒక్కదాని వల్ల కాదు, ఇది నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చే ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు, శిష్యులు తల్లిదండ్రులు ఎంతమందో వీరందరూ కూడా నాకు సహకరిస్తున్నారు. ఇటువంటి సహకారాన్ని నాకు అందరూ కూడా అందిస్తుంటే నా అంతిమ దశ వరకు, చివరి శ్వాస వరకు ఈ నాట్యాంశాలని ప్రపంచవ్యాప్తంగా చేస్తూ జీవించాలని కోరుకుంటున్నాను.